ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం. తాళకం కట్టు పెడతానని చెప్పాను కదా! ఇది తాళకం కట్టు. ఇది వజ్ర కట్టు అంటే 800 900 డిగ్రీలైనా కూడా తాళకం రాయి ముక్కలాగా అలాగ నిలబడి ఉంటుంది హీట్‌లో. సో, ఇది ఏమైనా ఉపయోగపడుతుందేమో ఎవరికైనా. ఇది మరి రీసెర్చ్ పరంగా చేశాను. ఇది కూడా కెమికల్స్ తోటి చేశాము. సో, ఇక్కడ తాళకము కప్‌లో వేసి ఒక 2 గంటల నుంచి 3 గంటల పాటు కొట్టాను. తర్వాత దీన్ని తీసి ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాను. తాళకం కరిగి గట్టిగా ఉంది. తాళకం ఇది విచిత్రం ఏంటంటే తాళకం రంగులోనే ఉంటుంది, నల్లబడదు. ఆ పసుపు ఎరుపు రాగానే అలాగే ఉంటుంది. తాళకం కలర్లోనే కడుతుంది ఇది కట్టు. ఇదిగో చూడండి, ఇది బెళ్ళ కింద కట్టింది, అంటే కరిగిపోయింది. అందులో ఎక్కడో పొగలాగలేదు. సుమారు ఒక 18 గ్రాములు తాళకం ఉండొచ్చేమో. పెట్టింది 18 గ్రాములు పెట్టాను. ఇప్పుడు తూకం ఎంత వస్తుందో తెలీదు. కొద్దిగా అక్కడెక్కడ వేస్ట్ అవుతుంది, కలవానికి అతుక్కుపోయింది. ఇది ఎన్ని గ్రాములు వస్తుందో తూకం వేద్దాం. సో ఇప్పుడు ఈ తూకం వేస్తే ఇక్కడికి వచ్చేసి ఈ తాళకము వెయిట్ ఉంటుంది. వెయిట్ ఏం పోదు. ఎంత ఉందంటే 17 గ్రాములు ఉంది. 17 గ్రామ్స్ ఉంది. ఇప్పుడు ఇది కూడా వేస్తే 17 గ్రామ్స్ ఉంటుంది. ఇది కరిగి బెళ్ళ కట్టింది. తాళకం రంగులోనే కరిగింది, నల్లగా కరగలేదు. కాబట్టి ఇది ఏమైనా పని చేయొచ్చేమో అనుకుంటున్నాను. తాళకం రంగులోనే ఉండి కట్టు కడితే అది మహాకట్టు అంటారు దాన్ని. 17 గ్రామ్స్ వచ్చిందండి. 1 గ్రాము అటు ఇటు పోయింది. అది కలవానికి అతుక్కుపోతుంది, కడిగినప్పుడు పోతుంది అంతే తప్ప వెయిట్ లాస్ ఏమవ్వాలో. పొటంలో 2:30 నుంచి 3 గంటలు గట్టిగా పొటం కొట్టాను. ఈ తాళకం ఇక పోదు. ఇది హీట్ ప్రూఫ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇందులోంచి చిన్న పీస్ తీసుకుందాము. ఇందులోంచి పొగ వచ్చినా కూడా అది తాళకం రాదు, ఏదో వేరే దాంట్లో పెట్టిన కెమికల్ పొగ వస్తే రావచ్చు. ఎందుకంటే ఇక్కడ తాళకం చాలా గట్టిగా కట్టింది, తాళకం రంగులోనే కట్టింది, నల్లగా అవ్వలేదు. అందుచేత చాలామంది వైద్యులు వాదులు తాళకం రంగులోనే కట్టు కావాలనే వాళ్ళకి ఇది పనిచేస్తుంది. గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది మొక్క, అసలు ఇరగట్లేదు. అది కరిగి కట్టింది. ఇది నెక్స్ట్ ఇది సిల్వర్ను కూడా నల్లబరచదు అని నేను అనుకుంటున్నాను. ఇది సిల్వర్ కూడా కలరు రావచ్చు. ఇది పరిపూర్ణంగా శుద్ధి చెందింది, కట్టింది. ఇప్పుడు కాపర్ మీద వేద్దాము. కాపర్ని బ్లాక్ చేస్తుందా లేదా, లేకపోతే అంత టెంపరేచర్కి వస్తుంది. కాపర్ మీద పెట్టి హీటింగ్ ఇస్తున్నాను. 2 ముక్కలు 2 సార్లు హీటింగ్ ఇస్తాను. ఇది ఫస్ట్ ముక్క డైరెక్ట్ కటర్ ఫ్లేమ్ అండి. వెండి కరిగే ఉష్ణోగ్రత కొడతా ఉన్నాను. ఇందులోంచి కొంత పొగ కెమికల్ వస్తే పోతుంది. తాళకం అయితే ముక్కలాగా ఉంటుంది. మీరు అంతసేపు కొట్టినా ముక్కలాగా ఉంటుంది. అది ఆ పీస్ చూడండి, తాళకం పీస్ అలాగే ఉంటుంది. కాకపోతే కొద్దిగా రెడ్డిష్ అయిపోతుంది. మీకు హీట్ ఇవ్వగా రెడ్డిష్ అయిపోతుంది. డైరెక్ట్ కరుగుతూ ఉన్నాను. ఇది రెండో ముక్క, మళ్ళీ ఇంకో ముక్క కూడా కరుగుతాను. ఇది కూడా చూద్దాం. అంటే అన్ని చోట్ల ఏకంగా ఉందా లేదా చూద్దాం. అదిగో పీస్ చూడండి, తాళకం పీస్ అది. దీన్ని కూడా డైరెక్ట్ ఫ్లేమ్ మీద ర్యాగ్ మీద పెట్టి కొడదాము. ర్యాగ్ మీద పెడతాం ఎందుకంటే ఇది జార్న ఉందా లేదో తెలుసుకోవడానికి. కాపర్ మీద పెడతాము. కాపర్ చుట్టూ కనుక కొంచెం కలర్ మారి అదో మెడిసిన్ లోపల ఎంటర్ అవుతుందని తెలిస్తే అప్పుడు మనకు అర్థమవుద్ది అది జార్న ఉంది. కాబట్టి జార్న ఉంది, కట్టు తెలుస్తుంది. ఇది కాపర్ మీద వర్క్ చేస్తుంది ఇది. సో ఇదే కట్టు, తాళకం కట్టు. ఆ పొగ మాత్రము ఒక తాళకంద కాదు, ఎందుకంటే తాళకం పొగ అయితే అసలు ఆగదు, చాలా హై లెవెల్లో పొగ వచ్చి వెళ్ళిపోతుంది. అది జస్ట్ కెమికల్ పొగ, తాళకంలో ఉండే కెమికల్. చుట్టూ చూడండి కాపర్ కలర్ మారుతుంది. కాబట్టి అంటే ఇది జార్న ఉన్న కట్టు. జార్న లేని కట్టు అయితే మీకు చుట్టూ అలా నల్లగా కానీ పసుపుగా కానీ ఏమీ రాదు. జార్న ఉన్న కట్టు కాబట్టి కాపర్ లాక్కుంటుంది దాన్ని. ఈ పొగ జస్ట్ మీకు కెమికల్ పొగ, వెంటనే ఆగిపోయింది చూడండి. పొగ ఏకదాటిగా రావట్లా. హై టెంపరేచర్ ఇస్తే కొంచెం వస్తుంది, కెమికల్ బయటకు పోతుంది, మళ్ళీ అది అలా నిలబడిపోతుంది, పొగ ఆగిపోతుంది. మామూలు తాళకం అయితే అసలు ఎంతసేపు ఉండదు, ఎప్పుడూ వెళ్ళిపోతుంది. లేత కట్టు కాదండి, వజ్ర కట్టు ఇది.
ఇంకా ముక్కలాగా ఉంది చూడండి, రెడ్డిష్. కాపర్లో కూడా వెళ్తుంది, చుట్టూ ఎల్లోగా అవుతుంది కాబట్టి కాపర్ను కూడా వెళ్తుంది ఇది. తాళకం కట్టు చాలా గొప్ప కట్టు. ఏ చాలామంది తాళకాలు పొగలిపోతాయి, జారిన ఉండవు. ఇది అలా లేదు. చూడండి, ఎంతసేపు కరిగించినా కూడా ఇంకా ముక్కలాగా ఉంది, రెడ్డిష్గా అట్లానే నిలబడింది చూడండి. అది ఎక్కడికి ఎగిరిపోలా. సో కొంత రాగిలోకి వెళ్ళింది, మిగతాది అలా నిలబడింది. ఇది మీరు